జపాన్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటంటే ఇండియన్స్కి 2030 సంవత్సరం లోపు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుంది. అసలు జపాన్ ఎందుకు ఇలా చేస్తుందనంటే జపాన్లో పాపులేషన్ తక్కువ ఉంది, లేబర్ షార్టేజ్ తక్కువ ఉంది కాబట్టి స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ని తీసుకుందామని అనుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్న స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి జపాన్లో మినిమం లేబర్ పే ఇస్తారు. మినిమం లేబర్ పే ఇక్కడ ఎంత అంటే 1,80,000 yen, విచ్ ఈస్ అరౌండ్ ₹1,00,000 వరకు ఉండొచ్చు. 90,000 నుంచి ₹1,00,000 వరకు. ఇందులో కట్టింగ్స్ అవి ఇవి పోను చేతికి మహా అయితే 80 లేదా 70 కూడా ఒక 60,000 వరకు వస్తాయేమో. అది మినిమం పే. ఇప్పుడు ఇండియాలో ఫ్రెషర్కి వచ్చే జీతం ఎంత అంటే 25,000 నుంచి 30,000 రూపాయలు సాఫ్ట్వేర్ వాళ్ళకైతే. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు అక్కడ ఇంత వస్తుంది, జపాన్లో అయితే ఇంత వస్తుంది, ఎక్కువ వస్తుంది కాబట్టి నేను జపాన్లో జాయిన్ అవ్వచ్చు అని అనుకుంటారు. తీరా ఇక్కడికి వస్తే వాళ్ళు ఇచ్చే పనులు ఏంటి తెలుసా ఫారినర్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జపనీస్ వాళ్ళకి ఫారినర్స్ అంటే నమ్మకం ఉండదు. సో ఫస్ట్ వాళ్ళని టెస్టింగ్ ఫేజ్లో పెడతారు. అంటే ఏం చేస్తారంటే బాగా కోడింగ్ వచ్చిన వాడినేమో కూర్చోబెట్టి ఏం చేస్తారంటే డాక్యుమెంటేషన్ వర్కో, ట్రాన్స్లేషన్ వర్కో, లేదా అబ్బాయిలు అయితే పీసీలు మోపించడం ఇలాంటివి చేస్తారనమాట. ట్రస్ట్ వచ్చి ఆ కంపెనీ వాళ్ళతో కొంచెం ముడిపడి ఒక 3-4 ఇయర్స్ అక్కడే పనిచేసేంత వరకు కూడా అక్కడే అలాగే వదిలేస్తారు. ఈవెన్ నేను కూడా ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు సంవత్సరంన్నర నాకు ఇక్కడ ట్రైనింగ్ అనే పేరుతో ప్రాజెక్ట్లో వర్క్ ఏమీ ఇవ్వకుండా ఏ ఎక్స్పీరియన్స్ నేను వేరే కంపెనీలో పెట్టలేకుండా చేశారు. మరి అలా అయితే ఇంకా జపాన్లో వర్క్ ఇవ్వరా, లేకపోతే జీతాలు సరిగ్గా ఉండవా అని అంటే ఉంటాయి, కానీ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఎవరైనా అంటే కొత్తగా కెరియర్ స్టార్ట్ చేస్తున్న పిల్లలు ఎవరైనా సరే జపాన్లో మీకు అకామిడేషన్ ఇచ్చి వాళ్ళే అపార్ట్మెంట్ ఇస్తాము అన్నీ చూసుకుంటామని చెప్పి నెలకి 2,00,000 yen ఇస్తే అంటే దగ్గరగా మన ఇండియన్ రూపీస్లో 1,12,000 రూపాయలు సంథింగ్ వస్తుంది. అంత ఇవ్వగలిగితే మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయాలి. రెండో విషయం ఏంటంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ పని మీద ఇక్కడికి వస్తుంటే ఎలాంటి వర్క్ ఇస్తున్నారో ముందే కనుక్కొని ఆ వర్క్ అప్రోప్రియేట్గా ఉంటుందా లేదా చెక్ చేసుకొని మీరు ఇక్కడికి రావాలి. ఎలా పడితే అలా వచ్చేస్తే కెరియర్ అనేది ఎఫెక్ట్ అవుతుందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఇండియన్స్తోనే కాదు, మిగతా దేశాల వాళ్ళతో కూడా జరుగుతుంది. ఫారినర్స్ అంటే ఫస్ట్ ట్రస్ట్ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, ఎక్కువ వర్క్ చేయించుకుంటారు, తక్కువ పే ఇస్తున్నారు. మనం అనుకుంటాం ఇండియాలో 30,000 వచ్చి జపాన్లో 1,00,000 వస్తుంది కాబట్టి అరే వా అనుకుంటాం. కానీ ఇక్కడ అపార్ట్మెంట్లని అవన్నీ ఇవన్నీ ఖర్చులన్నీ పోను మనకి ఇండియాలో ఎంత ఉంటుందో అంతకంటే తక్కువే ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు మన ఖర్చులను బట్టి. సో ఏ డెసిషన్ తీసుకున్నా కొంచెం ఆలోచించి తీసుకోండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో నేను వీడియోస్ పెట్టాను, ఒకసారి చూడండి. అది